బట్టి వారి బంధువులు, నేను వారి పేరెంట్స్, నన్ను నిత్య పేరెంట్స్, దినకర్ పేరెంట్స్, వారి బంధువులందరిని బట్టి సందులోకి వస్తున్నాం. ఈ సంతోష సమయంలో నీ దాసులు ఎవరైతే రానున్నారో వారిని మీరు సకాలం నడిపించండి. వచ్చిన వారందరూ కూడా వీరి సంతోషంలో పాల్పొంది నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించడానికి సహాయం చేయమని చెప్పి అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ చేస్తూ కూడికి అంతటికి మరి మీరు ఆధిపత్యం వహించమని చెప్పి అడుగుతూ యేసు నామంలో వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని పాటలు పాడాలని మరి ఈ సమయంలో
మరి దినకర్ గారిని, నిత్య గారిని దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి రెండవ సంతానం కుమార్తె మొదటి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత కూడికకు హాజరైనటువంటి వారందరికీ కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సనత్ నగర్ సంఘ అధ్యక్షులు సహోదరులు డేవిడ్ ఇమాన్యుయల్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే సంఘ సెక్రటరీ గారు అయినటువంటి పల్లె అనిల్ గారు ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అలాగనే సంఘ ట్రెజరర్ గారు అయినటువంటి కత్తి విజయ్ కుమార్ గారు ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అలాగనే సిబిసిఏ ప్రెసిడెంట్గా వారి పరిచర్యలు అందిస్తున్నటువంటి ఎస్వి భూషణ్ కుమారయ్య గారిని కూడా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వలసిందిగా సంఘ అధ్యక్షులు డేవిడ్ ఇమాన్యుయల్ గారికి కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో దినకర్ గారికి దంపతులకు ఇచ్చిన కుమార్తె మొదటి జన్మదిన సందర్భంగా వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, సంఘస్థులు అందరికీ దేవుని పరిశుద్ధ నామాన శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము మన మధ్యలో ఉన్న పాల్రాజు గారు ముందుకు వచ్చి ఆరంభ ప్రార్థన జరిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల సమయం ఈ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీ పరిశుద్ధ పాదములకు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకయాత్రలో మేము కొనసాగుతుండగా మీ బిడ్డ మేము బ్రతకడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి ఉన్న ప్రభావ ప్రత్యేకంగా ఈ దినం బట్టి మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు నా ప్రభావ. అయ్యా, నీ దాసుడు దినకరును నిత్యాన్ని ప్రేమించి తమకు దయచేసిన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తన కుమార్తెను బట్టి నా ప్రభావ మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచాలని ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, గత సంవత్సర కాలం అంతా తన కూతురును నా ప్రభా చిన్న బిడ్డను మీరు సంరక్షించి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నా ప్రభా. యా బిడ్డ పరిచర్యలో వాడబడదామన్నా మీకు పని చూపించండి. తల్లిదండ్రులకు కావాల్సిన మంచి మనస్సును అయ్యా మా ప్రభు మార్గదర్శకాన్ని మీరు దయచేయగలరని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయం నా ప్రభావ ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరుండండి. నేను ప్రత్యేకంగా నా ప్రభావ వాక్యము విత్తనైన మీ దాసుని శిల్వచారును మరుగుపరిచి మా అందరికీ కావాల్సిన జీవవాక్యాన్ని మీరు దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామంలో అతి వినయంతో ప్రార్థించి ప్రతిమాలు పెడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దినకర్ గారు, నిత్య గారు పాపని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. దాని తర్వాత కొనర్ వారు 2 పాటలు పాడి వినిపిస్తారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయాకర్ గారు, శ్యామ్ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్లో వచ్చేయండి. Thank you.
స్తుతి గీతాలు పాడెదను స్తుతి గీతాలు పాడెదను ఆకాశ స్తుతించునా అగ్ని సత్యాన్ని వివరించునా స్తుతించునా అగ్ని సత్యాన్ని వివరించునా Hello. Hi. Can you kiss on the forehead? Beautiful. మన ప్రేమానురాగాలకు మన యొక్క బ్లెస్సింగ్స్కి అన్నిటికీ అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎల్లి సవానా. తనకి నా తరఫున, నా కుటుంబం తరఫున, మరి సంఘం తరఫున హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ శుభ సందర్భంలో విచ్చేసినటువంటి సంఘము, బంధువులు, మిత్రులు, మీ అందరి శ్రేయోభిలాషులందరూ కూడా దేవుని నామమున మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, మరి చిన్న బిడ్డ ఎల్లి సవానా చాలా పెక్యులర్ నేమ్. అంటే మనకి జనరల్గా మనం ఉంటున్నటువంటి ఈ సమాజంలో ఈ పేరు కనబడదు. ఎక్కడో కానీ తల్లిదండ్రులు ఇద్దరు బాగా వెతికి హీబ్రూ, ఎస్ హీబ్రూ అని అంటే ఎల్లి అని అంటే ఐ థింక్ గాడ్స్ లవ్, లైట్
సవానా మీన్స్ బ్లెస్డ్. సవానా మనకి మాత్రం మామూలుగా సోషల్ స్టడీస్లో చదివినప్పుడు సవానా గ్రాస్ ల్యాండ్స్ అని ఉంటుంది కదా, బట్ సవానా అంటే గాడ్ ఈస్ గ్రేషియస్, అది కూడా. రైట్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. నైస్. మీరు గమనించారో లేదో, నేను మాట్లాడుతుంటే తను నన్ను బాగా గమనిస్తాను. హాయ్. ఎందుకంటే నాకు తను ఎలీ సవానా చాలా రోజులుగా తను నాకు ఫ్రెండ్. ప్రతి సండే మేము కలుసుకుంటూ ఉంటాము. దాదాపుగా తనది నాది ఫొటోస్ ఒక 30 ఉండొచ్చేమో. ఎవ్రీ సండే మేమిద్దరం కలుసుకుంటాం. అక్కడ మరి పుల్పిట్ నుండి పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం ద్వారా దేవుణ్ణి కలుసుకున్న తర్వాత, అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా కలుసుకోవాలి, ఒక ఫోటో దిగాలి. సో దిస్ ఈస్ ది అటాచ్మెంట్ ఐ హ్యావ్ విత్ ఎలీ సవానా. మరి ఎలీ సవానా తన యొక్క జీవితంలో దేవుడు తనని ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు, మరి నిత్య దినక కుటుంబంలోనే తనని ఎందుకు పంపించాడు అనేటువంటి విషయాన్ని దేవుని వద్ద అడిగి తన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఎలీ సవానా మరి ఈ కుటుంబానికి ఒక పేరు తెచ్చేటువంటి బిడ్డగా, వారి యొక్క తాతలకు కూడా వారు పేరు తెచ్చేటువంటి బిడ్డగా తను జీవితంలో ఎదగాలని, క్రీస్తులో ఎదగాలని, క్రీస్తు యొక్క మన దేవాది దేవుడు క్రీస్తు యొక్క చిత్తానుసారంగా తను పెరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా బిడ్డ చాలా చక్కగా ఉంది, ఏంజిల్ లాగా. సో హ్యాండిల్ విత్ కేర్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ తనని ఒక మంచి ఒక అంటే ఆత్మీయంగా మనమందరం ఎలాగో మీరు తనని ఎలా పెంచుతారు, బట్ ఆత్మీయతలో కూడాను బిడ్డని పెంచి ఒక తను ఒక మంచి ఫ్యూచర్లో ఒక గుడ్ సోల్ లాగా తను తయారుగా అదేవిధంగా మీరు తనని పెంచాలని కోరుకుంటూ, మరి పెంచేటువంటి విషయాల్లో మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ యూ పీపుల్ అటెండెడ్ సండే స్కూల్, యూత్, మరి చర్చ్ అన్నీ అటెండ్ అయ్యారు కాబట్టి మరి బైబిల్లో చెప్పినటువంటి సూక్తులు మనం పాటిస్తే సరిపోతుంది. తనని ఎలా పెంచాలో మరి తెలిసిపోతుంది. తనైతే నేను ఏం చెప్పినా తనైతే వినే పరిస్థితి కాదు కాబట్టి మీకు చెబుతున్నాను. అదేవిధంగా ఆ తాతలు ఉన్నారు కదా, దయాకర్ తాత, ఈ తాతలు కూడాను మరి బిడ్డని చూస్తూ ఊరికే సంతోషపడమే కాకుండా తనకి మీరు ఎప్పటికీ వెనుదన్నుగా ఉండి మీరు వారికి ప్రార్థనలు చేస్తూ ఆ బిడ్డని నిత్యము సురక్షితంగా బ్లెస్డ్గా ఎదగాలని కోరుకుంటూ ఉండాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ మరొకసారి ఎలీ సవానాకు హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. కుమార్ గారికి దేవుని పరిశుద్ధ నామాన వందనాలు తెలియజేస్తున్నాను. దినకర్ గారికి మరియు నిత్య గారికి దేవుడిచ్చిన బహుమానం ఎలీ సవానాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిబిసిఏ ప్రెసిడెంట్ ఎస్వి భూషణ్ కుమార్ గారు వచ్చి క్లుప్తంగా గ్రీటింగ్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైన దినం. మరి సంఘ పరిచర్యలో మరి అవుట్రీచ్ విభాగంలో సేవలు అందిస్తున్నటువంటి రెవరెండ్ శ్యామ్ ప్రసాద్ అయ్య గారి కుటుంబంలో వారి కుమారుడు మరి దినకర్ కోడలు నిత్య చాలా 2వ సంతానం ఎలీకి దేవుడు దయచేసినటువంటి దయాకీర్తాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చైర్మన్ గారికి వెలిగిపోయినటువంటి దైవజనులకు ఇరుపక్షాల కుటుంబాలు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న బిడ్డకు సంవత్సరం బాప్టిస్ట్ సంఘం తరఫున
సిబిసిలోని సంఘాల తరఫున మరి ప్రకాశం గారి కుటుంబం తరఫున కూడా వారికి తల్లిదండ్రులు శుభాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిత్య దినకరులు చేసిన ప్రార్థన ఫలితం, అదేవిధంగా వారి ఇరువురు తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కలిసి దేవుని వేడుకున్నటువంటి విధానం 1వ సమయాలు 1:27 తెలిపిన విధంగా ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించారు. వీరిరువురు కూడా యెహోవాకు మనవి చేసిన విధానంగా దేవుడి బిడ్డను దయచేశారు. శ్యామప్రసాద్ గారి గృహంలో కుమార్తె పెద్దది, కుమారుడు చిన్నవాడైతే దాని రివర్స్లో మరి కుమారుడు పెద్దవాడు, కుమార్తె చిన్నదిగా ఈ గృహంలో ఇవ్వడం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలు పెంచడం అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. ఎందుకంటే తల్లి ఏమాత్రం ఒకవేళ ఏమారినప్పటికీ బిడ్డకు ప్రమాదం పొందిందే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మరి తల్లిదండ్రులు ఎక్కువగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని వారిని ఎంతగానో మరి పోవడం జరుగుతుంది. మరి మన వాక్యానుసారంగా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం గీతం రావాలంటారు. ఈ బహుమానం అనేది సాధారణంగా మన జీవితాల్లో మరి మనం పనిచేసే చోట్ల కానీ లేక పాఠశాలలో కానీ కొన్ని గిఫ్ట్స్ వస్తుంటాయి. ఆ గిఫ్ట్స్ మనం అన్నీ తీసుకెళ్ళి సపరేట్ ర్యాక్లో పెట్టి వాటిని భద్రంగా చూస్తాం. ఎందుకంటే మన ఎవరు గెస్ట్ వచ్చినప్పుడు మన ప్రతిభను చాటుకోవడానికి. మరి దేవుడు ఇచ్చిన బహుమానం దీన్ని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి అంటే ఇంకా ప్రత్యేకంగా దేవుడి కొరకు మనం పెంచే వారమే ఉండాలి. అప్పుడే దేవుడు ఇచ్చిన బహుమానం యొక్క పదిన మనం దాన్ని నిలబెట్టే వారిగా అవుతాం. మరి ముఖ్యంగా బాలుడు నవవర్షంతో వాళ్ళు నేర్పడి వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అంటాడు వాక్యాలు. నేర్పడం తల్లి యొక్క పాత్ర ఈ చిన్నతనంలో ఎంతైనా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఆ తల్లి ఒడిలో ఉన్నప్పుడే ఆ బిడ్డ మరి అన్ని నేర్చుకుంటాడు, లోకాన్ని చూస్తాడు. ఎందుకంటే నా ఒక రచయిత అంటాడు, నా తల్లి ఒడి నా మొదటి పాఠశాల అంటాడు. మై మదర్ స్కూల్ ఈజ్ ఫస్ట్ స్కూల్. తల్లి ఒడిలో ఉన్నప్పుడు బిడ్డ అన్ని విషయాల్లో కూడా తల్లి యొక్క ఆ యొక్క మాటలు లేక ఆ యొక్క సాహిత్యాలు చూసే ప్రపంచాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లకున్న అలవాటు అనుకరణ. మనం ఏం చేస్తామో అదే చేస్తాము అని మనం చెప్పి కూడా చేయరు. వాట్ యు సే దే వాంట్ డు, దే డోంట్, వాట్ యు డూ దే మస్ట్ డు. మనం ఏం చేస్తే అదే చేస్తారు వాళ్ళు, మనం ఏం చెప్తే అది ఉండరు. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ చెప్పే విషయంలో. ఎందుకంటే మీరు దెబ్బలాడితే వాళ్ళు దెబ్బలాన్ని సిద్ధపడతారు, మీరు వాక్యం చదివితే వాళ్ళు వాక్యాన్ని సిద్ధపడతారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఉండాలి. అలాగే ఈ యొక్క చిన్నపిల్లల విషయంలో చైల్డ్ సైకాలజీ వాళ్ళు ఆ సైకాలజీలో ఉన్నటువంటి వర్డ్స్ బైబిల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. చిన్నపిల్లలతో అధిక సమయాన్ని గడపాలి పేరెంట్స్ మొదలు. ఎందుకంటే ఆ బిడ్డలకు మీరు అధిక సమయం ఇచ్చడం వల్ల ఈ లోకాన్ని గుర్తించడం వారికి ఆ స్థూమిగా అవుతుంది. రెండోది పిల్లలకు కావాల్సిన అవసరాలు గుర్తించాలి. ది నీడ్స్, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళు మనం గుర్తించినప్పుడే సరైన తల్లిదండ్రులు ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి మంచి వస్తువులు గుర్తించడంలో, మంచి అలవాటు నేర్పడంలో సరైన తల్లిదండ్రులుగా ఉంటారు. అదే కాకుండా మంచి స్నేహితులు తల్లిదండ్రులు ఉండాలంటారు. అవుట్ సైడ్ ఫ్రెండ్స్ తోటి కూడా మరి పేరెంట్స్ స్నేహితులుగా మాట్లాడాలి. ఇంకొక విషయంలో ప్రతిరోజు పిల్లల ప్రార్థన వారు నేర్పాలి. వారికి కోపం రాకుండా చూడాలని అంటారు. అదేవిధంగా ఇతరులకు సహాయపడడం ఇవ్వడం నేర్పించాలి. ఇవ్వడం అనేది దేవుడిలో వాళ్ళకి గొప్ప గుణం. ప్రతి సృష్టిలో దేవుడి సృష్టిలో ప్రతి ఒక్కటి ఉచితంగా ఇవ్వడం అనేది ప్రేమ, దయా, క్షమాపణ కలిగి ఉండాలనేదే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. లేకున్నటువంటి సామాన్యంగా ఇట్లు ఉన్నాయో ఈ 7 సూత్రాలు పాటిస్తూ దేవుని దేవుళ్ళు, మనుషుల దేవుళ్ళు బిడ్డలు పెంచి వాళ్ళగా ఉండాలని ఈ చిన్న బిడ్డలకు ఊరేళ్ళు క్షేమంగా ఉండి తల్లిదండ్రుల పాలనలో పన్ను పెరిగే ఈ పిల్లల పెంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆశీర్వదించాడు. అది మనం చూస్తుంటున్నాము. బ్లెస్డ్ ఫ్యామిలీగా సంఘంలో వారు ఉంటూ ఉండగా దేవుడు వారికి మరి ఒక బహుమానము దయచేసి 2 బిడ్డలని వారికి ఇవ్వడము దేవుని చిత్తమై ఉంటుంది. వారిని పెంచి పెద్ద చేసే
ప్లాన్ ఆఫ్ యాక్షన్ని దేవుడు వారికి దయచేయాలని, వారిని బ్లెస్ చేయాలని నేను నా కుటుంబం సమేతంగా కూడా వారికి మనస్ఫూర్తిగా మేము దేవుని కోరుచు నాకు ఇచ్చింటున్న ఈ సమయానికై దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిత్య మరియు దినకర్ గారు రెస్పాన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Jesus Christ. Firstly, I would like to thank everyone who have accepted our invitation and graced this event. So we have so thank you to you all. Thanks to our church committee, executive committee president and also our pastors for gracing this event. Firstly, I would like to say that God has been so kind and gracious towards our family throughout this whole journey of the second baby. There were no regrets with regards to the whole journey of Ellie. God has been so kind. We prayed to God and then God answered our prayers. So in our prayer we believed that we are going to receive a child, and we also prayed for a girl baby, and then God has blessed us with a girl baby. So it is impossible. See, one great man of God said that it is not impossible, it is through him it is possible. So we believe that we have received this gift already, and then we see this blessing coming here. So it's a huge challenge for me and Nitya as parents to raise up 2 kids. So the focus will be to drive them through Christ throughout the journey. What my parents have taught us, what Nitya's parents have taught her, we will be teaching them the same. So their path should be God's path, and then rest will follow them. Thanks one and all, and thanks President Anna for giving me this opportunity. Enjoy this evening. Thanks. వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రయోజకులుగా చేసి దేవుడికి అప్పగించాల్సిన బాధ్యత కూడా మీరే. సో అది గుర్తుంచుకొని దేవుని భక్తులు పెంచాలని కోరుతూ ఈనాటి కార్యక్రమం నిమిత్తం ఏర్పరచబడిన బైబిల్ యొక్క పాఠ్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 22 నుంచి 27 నుంచి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాటల చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగా. దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ సాయం సమయంలో నీ పరిశుద్ధ సన్నిధానం మా మధ్యలో కలిగి చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, సంతోషంగా ప్రభువా నీ సన్నిధిలో సమయం గడపడానికి నువ్వు ఇచ్చిన దీవెనలను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. ప్రత్యేకంగా మీరు దినకర్ని మరి తన సత్యమని జీవించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎలీసా బట్టి కూడా ప్రభువా తనకిచ్చిన మంచి అందము ఆరోగ్యము అన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా వాక్యం విత్తనే ఉండగా తండ్రి ప్రభా దైవదాసాన్ని తండ్రి నీ ప్రభా అభిషేకించి వారు మాట్లాడే ప్రతి మాట మా అందరికీ ప్రభా తృప్తి కలిగించినలాగా నువ్వు తోడుగా ఉండమని ప్రార్థించుకుంటున్నాను. ఈ చిన్న గ్యాదరింగ్లను ప్రభా నువ్వు దీవించి ప్రభా మరొకసారి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. వీరికి కలిగజేసిన దేవులను బట్టి ప్రత్యేకంగా శ్యామప్రసాద్ గారు విశ్రాంతిని కూడా తండ్రి ప్రభా దీవించి బలపరచమని ఆ కుటుంబం మొత్తం ప్రభా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషించడానికి కృప చూపని నడిపించగలని ప్రభా. మరొకసారి నీ దైవజనుని ప్రభావంలో పెట్టుకొని
తండ్రి ప్రభా అభిషేకించి తను మాట్లాడే ప్రతి మాట మీ దగ్గర నుండి వచ్చినట్టు మేమందరం కూడా ప్రభా విని ప్రభా మరియు మా హత్యంలో భద్రపరచుకోవడానికి కృప చూపటి నడిపించగలరని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. గారికి దేవుని పరిశుద్ధ నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఒక స్పెషల్ సాంగ్ ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దాని తర్వాత వాక్య పరిచర్య మన సీనియర్ పాస్టర్ గారు జరిపిస్తారు. Of the Lord, He gives me everything I need and so much more. I just wanna lift my hands, say that I love Him. I just wanna lift my hands and pray. I wanna be thankful, I wanna be grateful, I wanna remember everything that the Lord has done. I wanna be who has to honor the word of God. సమయం ఇప్పటికే 9:13 అయిపోయింది కాబట్టి కేవలం ఒకే ఒక్క విషయాన్ని మాట్లాడుకొని నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సర్వమానవాళి రక్షణార్థం దేవుడు శరీరుడుగా ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాసత్వంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించడానికి దేవుడే శరీర మాంసాల్లో ఒకడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు? చాలా సందర్భాల్లో మానవుడు పుట్టుకతోనే పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపములో చనిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మానవుడు ఆ రీతిగా నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు అనేటువంటి భావనతో దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యంలో చెప్పబడుతున్నటువంటి రీతిగా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన జన్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అవగతం అవుతా ఉన్నాయి. సత్యం ఏంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవేళ తెలిస్తే మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒకవేళ తెలియకపోతే ఒక నూతనమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి
దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అది మనందరి జీవితాలకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అది అని అంటే, మానవుడు పాపంలో పుడతా ఉన్నాడు, పాపంలో పెరుగుతా ఉన్నాడు, పాపంలో చనిపోతా ఉన్నాడు, అగ్నిగుండానికి వెళుతా ఉన్నాడు. ఈ పరిస్థితి నుండి మానవుడిని తప్పించి నిత్యము దేవుడితో నివసించేటువంటి కృపకు తనను పాత్రుగా చేయాలని యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. తాను పాపం లేని వాడిగా జీవించాడు. సమస్త మానవాళి పాప విమోచన కోసం సిలువలో ఆయన రక్తమంతా కార్చి చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్తా ఉన్నాను, నేను మరలా వస్తాను అని చెప్పాడు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు, రక్షణ పొందుతారు. అనగా చనిపోయినప్పటికీ కూడా మరలా జీవించి నిత్యము దేవుడితో ఉంటారు అనేటువంటి ఓ నిరీక్షణకు మానవుడిని పాత్రుడిగా చేశాడు. ఈ సువార్త సందేశం ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని నిజదేవుడిగా ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువుని ఇదిగో నేను పాపంలో ఉన్నాను, నా పాపంలో నేను విడిపించడానికి ప్రభువే నాకు కావాలి, అది యేసు ప్రభు వలన మాత్రమే అవుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో రాస్తా ఉన్నప్పుడు, ఆయన పుట్టినటువంటి సందర్భంలో ఒక విషయాన్ని రాస్తా ఉన్నప్పుడు, తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియులు చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చారంట. ఈ ఒక్క మాటను మనం మాట్లాడుకొని నా మాటలు ముగిస్తాం. తల్లిదండ్రులు ఇరువురు కూడా శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు విషయంలో జరిగించింది ఏంటి అని అంటే, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయనకు జరిగించుటకు దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, ధర్మశాస్త్ర పద్ధతి అనేది ఒక రెండవ ప్రాముఖ్యమైన విషయం, దేవాలయము అనేది ఒక మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. These are the 3 things are very important if you are a believer. దేవుడు మనకు కుమారులను కుమార్తెలను అనుగ్రహించి ఇస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని నమ్మి విశ్వసించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు గర్భఫలాలను ఇస్తా ఉన్నాడు అని అంటే, పిల్లలు కలిగి ఉన్నటువంటి వారందరూ, మాట్లాడుతున్న నేను, కలిగి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచించాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో యోసేపు తనని దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు అని రాయబడలా, ఇదిగో మరియ దేవాలయానికి తీసుకుని వెళ్ళిందని రాయబడలా, తల్లిదండ్రులు ఇరువురు కూడా కలిసి అతన్ని దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పిల్లల పెంపకంలో తల్లి తండ్రి ఇరువురు కూడా కలిసి ఉండాలా. వారిరువురు కలిసి ఉన్నప్పుడే పిల్లల పెంపకం చాలా సజావుగా సాగుతూ ఉంది. వారిరువురు కలిసి సమానమైనటువంటి బాధ్యతను తీసుకోవాలా పిల్లల పెంపకంలో. వారిరువురు కూడా బాధ్యతను తీసుకున్నారు. అయితే చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వారి సొంత పద్ధతిలో చేయట్లేదంట. ఏ పద్ధతిలో చేస్తా ఉన్నారంటే, ధర్మశాస్త్ర పద్ధతిలో చేస్తా ఉన్నారు. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనల్ని నమ్మి, నేను నా భార్య సాంసారిక జీవితంలో దేవుడు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి మా గర్భఫలాల్ని తల్లి తండ్రి ఇరువురు కలిసి మేము బాధ్యత తీసుకోవాలా వారి పెంపకంలో. అయితే ఆ పెంపకం కానీ జరిగించేటువంటి విషయాలు కానీ మా పద్ధతి కాదు. ఎవరి పద్ధతి అని అంటే, అది ధర్మశాస్త్ర పద్ధతి అనగా వాక్య పద్ధతి అని అంటా ఉన్నాడు. మూడోది ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తల్లిదండ్రులు ఇరువురు కలిసి తీసుకొని వచ్చారు, పద్ధతి కూడా బాగానే ఉంది, వాక్య పద్ధతి ధర్మశాస్త్ర పద్ధతి. అయితే ఆ కుమారుణ్ణి లేదా ఆ కుమార్తెను ఎవరి ఎదురుకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠించాలి, లేకపోతే అప్పగించాలి, లేకపోతే సమర్పించాలి, లేకపోతే ఒప్పుకోవాలి లేదా అప్పగించాలి అని అంటే, అది దేవాలయంలోకి తీసుకుని రావాలి అని అంటా ఉన్నాడు. సో భౌతికమైనటువంటి ప్రపంచంలో తల్లిదండ్రులుగా నేను నా భార్య, అలాగే దినకర్ గారు, నిత్య గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మనకందరికీ ఇచ్చినటువంటి ఆ మెజరింగ్ రాడ్ లేదా ఆ కొలమాన పద్ధతి ధర్మశాస్త్ర పద్ధతి, వాక్య పద్ధతి. మూడవది దేవాలయం. ఈ 3 విషయాలు కూడా పిల్లల పెంపకంలో లేదా వారిని దేవుడు ఏ ఉద్దేశము చేత ఇచ్చాడో ఆ ఉద్దేశము చేత నిలవబెట్టి
దేవునితో బలా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా లేదా కుటుంబమా అనిపించుకునేటువంటి సాక్ష్యం ఒకవేళ మనం పొందుకోవాలి అని అంటే తల్లిదండ్రులు ఇరువురు కలిసి బాధ్యతను తీసుకోవాలా? సొంత పద్ధతి కాకుండా వాక్య పద్ధతిలో అడుగులు వేయాలా? వాళ్ళకి అత్యంత క్షేమకరమైనటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థలం ఏంటయ్యా వాళ్ళ జీవితంలో అని అంటే దేవాలయంతో వారికి ముడిపెట్టాలా? ఈ విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో ఖచ్చితంగా ఆ కుమారుడు లేదా ఆ కుమార్తె దేవుని యొక్క ఉద్దేశంలో ఈ భూమి మీద బ్రతుకుతూ దేవునికి మహిమ తెచ్చేటువంటి వారుగా ఉంటారు. అలాగున వారి కుమార్తె ఉండాలని, వారి కుమారుడు ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబాలన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కోట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధ్యలో ఉన్న డిఎస్పీ గారు శ్యామ్ ప్రసాద్ గారు వచ్చి కోట్ ఆఫ్ థ్యాంక్స్. పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకించి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారికి, అదేవిధంగా సంఘ సీనియర్ కాపర్లు రెవరెండ్ డాక్టర్ డానియల్ సోల్మరయ్య గారికి, సిబిసిఐ సెక్రటరీ గారి ప్రెసిడెంట్ గారికి, మెంబర్ గారికి కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. నా యొక్క కుమారుడు, కోడలు, వారి యొక్క రెండవ సంతానంగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె 12 నెలలు ముగించుకుని లేక ఒక సంవత్సర కాలాన్ని ముగించుకుని నూతన సంవత్సరంలో ఒక దయా కిరీటాన్ని తను పొందుకున్న విధానాన్ని బట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మా సంతోషం మీతో పంచుకోవాలని మేము ఇష్టపడ్డాం. మా కుమారుడు కానీ కోడలు కానీ అందరినీ పిలిచి వారి యొక్క దీవెనలు మా పాపకు కావాలా, మరి ఈ విధంగా మనం అందరం ప్లాన్ చేద్దామని చెప్పి మాతో సహకరించినప్పుడు, బాబు మీ ఇష్టం, మీరు ఎలా ప్లాన్ చేస్తే అలా మనం ముందుకు వెళదాం అని చెప్పడం జరిగింది. మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి మరి మీరు వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంఘం, ప్రత్యేకంగా సంఘ సభ్యులు అందరికి కూడా నిండుగా వందనాలు చెల్లిస్తున్నాం మా కుటుంబం తరఫున. మీరందరూ కూడా నా మనవరాలని దీవించి మీ దీవెన ఆశీర్వాదాన్ని వారి మీద కురిపించి వెళ్ళాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను నా వందనాలని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మరి శ్రేష్టమైన వర్తమానాన్ని అందించి గ్రీటింగ్స్ చెప్పినటువంటి మరి కమిటీ వారు, అదేవిధంగా మరి ప్రెసిడెంట్ గారు ఇంకా రిమార్క్స్ ఇంకా చెప్పలేనట్టు కనపడుతుంది నాకు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పామన్నారు. మరి నేను ముగించిన తర్వాత వారు కూడా వారి యొక్క శుభాలు మా యొక్క మనవరాలకి తెలియజేస్తారని నేను మనవి చేస్తున్నాను. వచ్చి మీ అందరికీ మరొకసారి నిండైన వందనాలు చెల్లిస్తూ మరి మేము అరేంజ్ చేసినటువంటి ఈ యొక్క విందులో మీరు పాల్పొంది సంతోషంగా వెళ్ళాలని మరొకసారి మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయాన్ని తిరిగి ప్రెసిడెంట్ గారికి ఇస్తున్నాను. నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దినకర్కి మరి నిత్యకి ఇచ్చిన ఆ యొక్క కుమార్తె రానున్న రోజుల్లో దేవుని సేవకురాలుగా, దెబోరాలాగా దేవుని సేవ చేయాలని మరియు దేవుని సేవలో పాటుపడాలని ఆ యొక్క డిఎస్పీ గారు, మన డి శ్యామ్ ప్రసాద్ గారు ఏ విధంగా అవుట్ రీచ్ కోఆర్డినేటర్గా అన్ని సంఘాల్లో సేవ చేస్తున్నారో వారికి ఈ యొక్క కుటుంబము తోడుగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ యొక్క నా చైర్మన్ రిమార్క్స్ని ముగిస్తున్నాను. ఇప్పుడు సీనియర్ పాస్టర్ డాక్టర్ కె డానియల్ సోల్మన్ గారి యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం వచ్చినంతో ఈ యొక్క బర్త్డే కార్యక్రమం ముగించుకున్న తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి భద్రం చేసి 2వ సంవత్సరంలోనికి మీరు అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ సమయంలో రెవరెండ్ డి శ్యామ్ ప్రసాద్ గారి కుటుంబాన్ని, అలాగే దయాకర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిరువురిని సంబంధ బాంధవ్యాల చేత మీరు నడిపించి
ఇలాగున దినకర్ గారు నిత్య గారిని పరిశుద్ధ వివాహం చేత జతపరిచి వారికి అనుగ్రహిస్తున్నటువంటి కుమారుడు కుమార్తెను బట్టి వీటన్నిటిలో కూడా మీ సార్వభౌమాధికార చిత్తం ఉందని మేము నమ్ముతా ఉన్నాం. మీ ఉద్దేశాలు ఉన్నాయని మేము నమ్ముతా ఉన్నాం. మీ సంకల్పాలు ఉన్నాయని మేము నమ్ముతా ఉన్నాం. మీరు ఏమైతే ఉద్దేశించారో అవన్నీ కూడా కుమార్తె విషయంలో జరిగించమని వేడుకుంటా ఉన్నాం. ప్రతి పరలోకపు ఆశీర్వాదంతో కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. ఆనందము, ఆరోగ్యము, ఆయుష్ చేత కుమార్తెను మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులు ఇరువురు కూడా మీ చేత నడిపించబడుతూ వాక్యంలో వేరుపార స్థిరపడుతూ నీ దగ్గర విచారణ చేస్తూ అనుగ్రహించబడినటువంటి కుమారుడు కుమార్తె విషయంలో అడుగులు ముందుకు వేయడానికి సహాయాన్ని దయచేయండి మా దేవ. కూడి వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. సహవాసపు సమయంలో మీ ప్రసన్నత మాతో ఉంచండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా చిన్న బిడ్డలను మీ కరుణాస్తానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అన్నస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును మన కుటుంబాలకును, ప్రత్యేకంగా దినకర్ గారు మరియు నిత్యాలకు వారిని ప్రేమించి అనుగ్రహించబడినటువంటి చిన్న కుమార్తెకు ఆమేన్. You are here, moving in our midst. I worship you, I worship you. You are here, working in this place. I worship you, I worship you. You are here, moving in our midst. I worship you, I worship you. You are here, working in this place. I worship you, I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, touching every heart. I worship you, I worship you. You are here, healing every heart. Oh, I worship you, Jesus, I worship. We're turning lives around. You are here, oh,
Yes, it is, yeah. It's who you are, Waymaker. Hey. Let's sing this together. Even when I don't see it. Come on, even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Come on. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop. Oh. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop. Yeah. Oh. Even when I don't see it, you're working. Yeah. You never stop. You're the Waymaker. Yeah. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Light in the darkness. My God, that is who you are. Oh, that is who you are. Oh, and that is who you are. That is who you are. Oh, that is who you are. Oh, it's who you are, my Jesus. Miracle worker. That is who you are. You are Waymaker, light in the darkness. Oh, his name is above. His name is above depression. His name is above loneliness. Oh, his name is above disease. His name is above cancer. His name is above every other name. He says, that is who you are. That is who you are. Jesus, and that is who you are. Oh, I know that is who you are. Amen, amen, amen. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा। मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा। करुणा भलाई तेरी सदा रहे
मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया।